ప్రభుత్వాన్ని ఒకటే కోరుతా ఉన్నాం. మేము గౌరవ ఉప సర్పంచులం 2018 చట్ట ప్రకారం జీవో ప్రకారం ఎన్నుకోబడ్డాం. ఆ రోజు కేసీఆర్ గారు నిధులు దుర్వినియోగం కావద్దని గత ప్రభుత్వాలప్పుడు సెక్రటరీకి సర్పంచ్కి ఉన్నప్పుడు చాలామంది సెక్రటరీలు సర్పంచుల ఒత్తిళ్లకు లోనై సంతకాలు పెట్టి సస్పెండ్ అయిన రోజులు చూశాం. దాన్ని లేకుండా చేయాలని పారదర్శకంగా సర్పంచ్ ఉప సర్పంచ్కు చెక్ పవర్ ఉంటే ప్రభుత్వంలో నిధులు దుర్వినియోగం కావని చెప్పి ఆనాడు ఆ 2018 జీవో ప్రకారం గౌరవ కేసీఆర్ గారు ఆనాటి ప్రభుత్వం ఇద్దరికి ఉప సర్పంచ్ చెక్ పవర్ ఇవ్వడం జరిగింది. ఇవాళ మేము ఒకటే అడుగుతూ ఉన్నాం, ఎలక్షన్లకు ముందుగా ఎప్పుడైతే మీరు పెట్టారో ఆ రోజు ఈ సవరణ చేసి పెట్టినట్టయితే ఇవాళ అన్న ఎంతో బిజినెస్ చేసేవాడు, కానీ ఊరికి సేవ చేయాలని చెప్పి ఈ చెక్ పవర్ మాకు కూడా ఉంటుంది కదా అని అన్న స్థాయికి తగ్గి కూడా ఒక వార్డు మెంబర్గా చేసి గెలిచి ఉప సర్పంచ్గా అయి ఈరోజు ప్రజలకు సేవ చేస్తున్న సందర్భం ఉంది. ఈరోజు చెక్ పవర్ తీసేస్తే మేము తీసేస్తుంది అనడం లేదు, వచ్చిన వార్తని ఎందుకు ఖండించలేకపోతున్నాం? మేము గెలిచిన తర్వాతనే ఒక న్యూస్లో వచ్చినప్పుడు వెంటనే గౌరవ సీతక్క గారు కానీ వారి సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ ఎవరైనా ఇది తప్పు, ఇది కాదు అని చెప్పి వెంటనే ఖండించారు. మరి ఇప్పుడు మేము రోడ్ ఎక్కి ఒక 54 మంది ఎమ్మెల్యేలను కలిసి ఒక 8 మంది మంత్రులను కలిసి గౌరవ పంచాయతీరాజ్ మంత్రిని కలిసి చేస్తున్నప్పటికీ కూడా మా పోరాటం చేస్తున్నాం, ఉధృతమవుతుందని తెలిసినా కూడా ఈరోజు మీరు ఎందుకు దాని మీద వివరణ ఇవ్వలేదని మేము అడుగుతూ ఉన్నాం. మేము ఒకటే చెప్తా ఉన్నాం, మా ఆత్మగౌరవానికి ఎక్కడైనా అన్యాయం జరిగితే ఈ 12,700 మంది ఉప సర్పంచులు ఎన్నడూ కూడా తగ్గేది లేదు. ఒక అగ్ని తునకలమై ఆనాడు తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసినాం. ఇవాళ మా ఆత్మగౌరవం కొరకు పోరాటం తప్పకుండా చేస్తాం. మా ఆత్మగౌరవాన్ని మేము కాపాడుకుంటాం.